ఇస్కాన్ సంస్థ ఆధ్వర్యంలో ఆధ్యాత్మిక చింతనతో దైవ సన్నిధిలో దేవుని ఎడల ప్రేమానురాగాలతో భక్తి శ్రద్ధలతో దైవం మీద అపారమైన నమ్మకంతో అందరూ జరుపుకుంటున్నటువంటి వేళ, కావలి పులకించిన వేళ, భక్తకోటి మహాశైలతో కావలి పుర వీధులంతా కూడా నిండిన వేళ, ఈరోజు ఇస్కాన్ సంస్థ వారు నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క శోభాయాత్రలో పాల్గొనే అవకాశాన్ని కల్పించిన ఇస్కాన్ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, సృష్టి మనందరికీ మూలమైనటువంటిది సృష్టి. ఎన్నో అవతారాలు, ఎన్నో రకాల మార్పులు చెందుతూ మన సృష్టి ఉద్భవించింది. నాదంతో స్టార్ట్ అయినటువంటి మన సృష్టి నుంచి ఈశ్వరం, ఈశ్వరుడి నుంచి రుద్రుడు, రుద్రుడి నుంచి విష్ణువు, విష్ణువు నుంచి బ్రహ్మ, బ్రహ్మ నుంచి ఆత్మ, ఆత్మ నుంచి ఆకాశం, ఆకాశం నుంచి గాలి, గాలి నుంచి నీరు, గాలి నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు, నీరు నుంచి భూమి ఉద్భవిస్తే ఆ భూమి మీద పుట్టకొచ్చిందే ఈ సృష్టి. అటువంటి సృష్టిలో మనం జీవిస్తున్నాం. అటువంటి సృష్టిలో ఔషధాలు పుడితే ఆ పుట్టినటువంటి ఔషధాలలో భూముల్లో రకరకాల భూములు పుడితే ఆ పుట్టినటువంటి భూమి మీద కొన్ని జీవులు తల్లి గర్భం నుంచి జన్మిస్తున్నాయి, కొన్ని జీవులు గుడ్డు నుంచి ఉద్భవిస్తున్నాయి, కొన్ని జీవులు భూమి నుంచి ఉద్భవిస్తున్నాయి, కొన్ని జీవులు శరీరం నుంచి ఉద్భవిస్తున్నాయి. 4 రకాల ఉద్భవంలో మనం అందరం కూడా జన్మించాం. మనందరం కూడా తల్లి గర్భం నుంచి జన్మించాం. చెట్లు కాడి నుంచి ఇవన్నీ కూడా భూమి నుంచి ఉద్భవించాయి. పక్షులు అన్నీ కూడా, పక్షులు కానీ కొన్ని రకాల జంతువులు గుడ్డు నుంచి జన్మించాయి. ఇటువంటి జన్మ నుంచి మనం ఈ సృష్టికి మూలమైనటువంటి మూలాధారమైనటువంటి దేవుడికి మన అందరం కూడా కృతజ్ఞతగా ఉన్నట్టుగా మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మం. అందులో మనం పుట్టినందుకు మనందరం కూడా గర్వించాలి. ఈరోజు ఈ సృష్టిలో ఇలా మనం ఉద్భవించినటువంటి ఉద్భవాలు 84 లక్షల జీవరాశులు ఉన్నాయి. 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషికి మాత్రమే దేవుడు హక్కు ఇచ్చాడు. మాట్లాడే హక్కు ఒకే ఒక వ్యక్తికి ఇచ్చాడు, అది మనిషి రూపం. మనలాగే జంతువులు, మనలాగే పక్షులు, మనలాగే చెట్లు కూడా పుడుతున్నాయి, జీవిస్తున్నాయి, చనిపోతున్నాయి, కాలగర్భంలో కలిసిపోతున్నాయి. కానీ ఒక్క మనిషి ఈ 84 లక్షల జీవరాశుల్లో 83,99,999 జీవరాశుల్ని దేవుడైన మన తండ్రి అయిన, మన సృష్టికర్త అయినటువంటి మన తండ్రి అయిన దేవుడు మన కోసం పుట్టిస్తే వాటిని అన్నిటినీ మనం సద్వినియోగం చేసుకుంటూ పుట్టిన రోజు నుంచి చనిపోయేంత వరకు ఈ జీవరాశులన్నిటినీ కూడా అవసరం వచ్చిన వేళ, అవసరం వచ్చిన సందర్భంలో వాటిని మనం వాడుకుంటూ సద్వినియోగం చేసుకుంటూ మనం జీవిస్తుంటే, మన కన్న తల్లి తండ్రి ఆస్తిస్తే, మన తోడబుట్టువులు మనతో కలిసి నడిస్తే, ఈ తల్లి తండ్రి మీద చిన్న ఆస్తి ఇస్తేనే మనం వాళ్ళని గుర్తు పెట్టుకుని పిండ ప్రదానం చేస్తూ మనం చనిపోయేంత వరకు మన తల్లిదండ్రులు మనం ఎలా గుర్తు పెట్టుకుంటున్నామో, కానీ ఈ సృష్టికి తండ్రి అయినటువంటి దేవుడైనటువంటి దేవుణ్ణి మనం ఎలా గుర్తు పెట్టుకోవాలో తెలిపేదే ఈ సనాతన ధర్మం. ఆస్తులు ఇచ్చిన తండ్రి, జన్మనిచ్చిన తండ్రిని మనం గుర్తు పెట్టుకోవాలి. దీనికంటే జన్మకి కారకమైనటువంటి అసలు తండ్రి అయినటువంటి దేవుణ్ణి గుర్తు పెట్టుకోవడం కోసమే అన్నిట్లో కూడా మనం నిద్ర లేచి దేవుడికి కృతజ్ఞతగా మనం బతికేందుకు, మనకున్నటువంటి సందర్భంలో దేవుడి ఎడల ప్రేమానురాగాలతో ఉండాలనే ఆలోచనతోనే పుట్టుకొచ్చింది ఈ ఇస్కాన్ సంస్థ. ఈరోజు త్రేతాయుగం పూర్తయినా, ద్వాపరయుగం పూర్తయినా, ఈరోజు కలియుగం నడుస్తున్నా, ఈ రోజున ఇస్కాన్ గారి నామవచన ఒకటి సంకీర్తన, ఒకే ఒక సంకీర్తన, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ
రామ రామ హరే హరే. ఇవి 16 పదాలు. దీంట్లో ఈ 4 కృష్ణుడి గురించి, 4 రాముడి గురించి, 8 సృష్టికారకుడైన విష్ణువు అయినటువంటి హరి గురించి పదాలు. ఈ 16 లక్షణాలని, 16 పదాలుగా ఉన్నటువంటి ఈ వచనాలని, ఈ 16 పదాలని మనం పునికి పుచ్చుకోగలిగితే, ఈ 16 రాముడి యొక్క ఉత్తమమైనటువంటి గుణాలు, రాముడికి 16 లక్షణాలతో పుడితే, ఒక మనిషి జన్మగా పుట్టితే ఆ మనిషి జన్మవంతా ఉన్నటువంటి వ్యక్తి ఎలా ఆదరింపబడాలో, తల్లుల మీద ప్రేమ, తండ్రుల మీద అనురాగం, బిడ్డలతో మమకారం, పెద్ద గురువుల ఎడల ప్రేమానురాగాలు, తల్లి మాటకి జవదాటిని తండ్రిగా, తండ్రి మాటకి జవదాటిని బిడ్డగా ఎలా ఎదిగాడో అటువంటి గుణమాలను పుణిపుచ్చుకునే విధంగా మనం కూడా రావటం కొరకే ఈ రోజున ఇస్కాన్ సంస్థ వారు కూడా ఆ 16 లక్షణాలను పుణికిపుచ్చుకొని నిరంతరం కూడా వాటిని జపం చేయగలిగితే తప్పకుండా మనలో కూడా మంచి లక్షణాలు ఏర్పడటానికి నాంది పలుకుతుంది. కాబట్టి ఈ సంకీర్తన మన అందరూ కూడా జీవితంలో ఉండాలని ఈరోజు తీసుకొచ్చారు.